శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 21వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, గురువారం. తిథి త్రయోదశి, మధ్యాహ్నం 12:54 వరకు. నక్షత్రం పుష్యమి, రాత్రి 1:19 వరకు. వర్జ్యం ఉదయం 9:38 నుంచి 11:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:58 నుంచి 10:49 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 నుంచి 3:55 వరకు. అమృతకాలం రాత్రి 7:02 నుంచి 8:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:46. సూర్యాస్తమయం సాయంత్రం 6:23. ఈ రోజు విశేషం శ్రావణ మాస శివరాత్రి. శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ మాస శివరాత్రి పర్వదినాన శివారాధన చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ రోజున ఉపవాసం ఉండి శివలింగాన్ని పూజించడం, బిల్వ పత్రాలతో అర్చించడం, అభిషేకం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివ పూజకు అత్యంత ముఖ్యమైనది. కానీ ఈ శివరాత్రికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు శివుని ఆశీస్సులు పొందడానికి అనువైన రోజు. ఈ రోజు శివారాధన చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ మాస శివరాత్రి రోజున శివాలయాలను దర్శించడం, రాత్రి జాగరణ చేసి శివనామ స్మరణ చేయడం, రుద్రాభిషేకం చేయించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. శివలింగానికి తేనె, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, గంధం, బిల్వపత్రాలు, తులసి దళాలతో అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని నమ్ముతారు. శివలింగాన్ని పూజించడం వల్ల సకల కష్టాలు, ఆపదలు తొలగిపోతాయి. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు మన పాపాలను పోగొట్టి శుభాలను కలిగిస్తాయి. ఈ రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు ఉదయం పార్వతీ పరమేశ్వరులను పూజించిన తరువాత భోజనం చేయడం మంచిది. ఈ గురువారం శివ పూజ చేయడం వల్ల కూడా శుభాలు కలుగుతాయి. గురువారం లక్ష్మీనారాయణునికి అంకితం చేయబడినప్పటికీ శివారాధనకు కూడా అనువైనది. శ్రావణ శివరాత్రి గురువారం ఒకే రోజు రావడం వల్ల ఈ రోజు మరింత విశేషమైనదిగా భావిస్తారు. ఈ రోజున శివకేశవులను ఇద్దరిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. శివాలయాన్ని సందర్శించి శివ పూజ చేసిన తరువాత విష్ణు ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం మంచిది. ఈ రోజు చేసే దాన ధర్మాలు, అన్నదానం, వస్త్రదానం వంటివి అపారమైన పుణ్యాన్ని ఇస్తాయి. ఈ రోజున అన్నదానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ శ్రావణ శివరాత్రి గురువారం రోజున నిష్ఠగా పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున సాయంత్రం వేళ ప్రదోష కాలంలో శివ పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రదోష కాలం శివ పూజకు అత్యంత అనువైన సమయం. ఈ సమయంలో చేసే పూజలు శివునికి మరింత ప్రీతికరమైనవి. ఈ రోజున శివపురాణం, లింగ పురాణం, శివ సహస్రనామం వంటివి పారాయణం చేయడం వల్ల చాలా మంచిది. ఈ రోజున శివుని ఆలయాన్ని సందర్శించడం, అభిషేకం చేయించడం, శివనామాలను జపించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈ రోజున పూజ చేసేవారు నిష్ఠగా, భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి. కేవలం పూజలు చేయడం మాత్రమే కాకుండా మనస్సులో మంచి ఆలోచనలు, సత్కర్మలు చేయడం కూడా ముఖ్యం. ఎందుకంటే దైవారాధన కేవలం బాహ్యంగా చేసేది మాత్రమే కాదు, మనస్సులో కూడా దైవత్వాన్ని నింపుకోవాలి. శివారాధన మన మనస్సుకు శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు యొక్క విశిష్టతను తెలుసుకుని భక్తితో ఆరాధించడం వల్ల మన జీవితంలో మంచి మార్పులు వస్తాయని నమ్ముతారు. ఈ రోజున దంపతులు కలిసి పూజలు చేస్తే వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఈ శ్రావణ మాస శివరాత్రి రోజున పూజ చేయడం వల్ల ధన సంబంధమైన సమస్యలు తొలగి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈ రోజు చేసే పూజలు ఆర్థికంగా లాభాలను, ఉన్నతిని కలిగిస్తాయి. విద్యార్థులు చదువులో విజయం సాధించడానికి ఈ రోజున శివుణ్ణి, సరస్వతిని పూజిస్తే మంచిది. ఈ రోజున చేసే పూజల ఫలితంగా గతంలో చేసిన పాపాలు నశిస్తాయని, భవిష్యత్తులో శుభాలు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. శివరాత్రి వ్రతం, సత్యనారాయణ వ్రతం రెండూ ఈ రోజున చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయి. మొత్తానికి శ్రావణ మాస శివరాత్రి గురువారం రోజున శివారాధన చేయడం వల్ల కష్టాలు తొలగి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, మంచి ఆరోగ్యం లభిస్తాయి.
ఈ రోజున చేసే దాన ధర్మాలు, పూజలు, వ్రతాలు అన్నీ అపారమైన పుణ్యాన్ని ఇస్తాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ధర్మ మార్గంలో నడవడం వల్ల మన జీవితం సంతోషంగా, శాంతియుతంగా ఉంటుందని ఈ రోజు యొక్క ప్రాముఖ్యత తెలుపుతుంది. ఈ రోజు పూజ చేయడం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, అది మన మనసుకు శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు యొక్క విశిష్టతను తెలుసుకుని భక్తితో ఆరాధించడం వల్ల మన జీవితంలో మంచి మార్పులు వస్తాయని నమ్ముతారు. ఈ రోజున ఏ పని చేసినా అది మంచి ఫలితాలు ఇస్తుందని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం ఉండడం, శివనామ స్మరణ చేయడం, శివాలయాన్ని దర్శించడం వల్ల మనస్సు ప్రశాంతంగా, శాంతంగా ఉంటుంది. శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు రాశి వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. అతి ఔదార్యం వల్ల ఇబ్బందులు పడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమతో ఫలితం ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితుల నుంచి సమస్యలు తీరుతాయి. మీరు పనిచేసే రంగంలో ఆకస్మిక అభివృద్ధి ఉంటుంది. వచ్చే మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఎవరినైనా సులభంగా ప్రభావితం చేయగలరు. రోజంతా బిజీగా ఉంటారు. పోటీ పరీక్షలు రాసేవారు, ఉద్యోగం కోసం వెతికే వారికి మంచి రోజుది. ఆర్థికంగా బలంగా ఉంటారు. తీసుకున్న అప్పులు చెల్లించగలుగుతారు. కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. శరీరానికి తగినంత విశ్రాంతి అవసరమని గ్రహించండి. ఉద్యోగంలో బరువు బాధ్యతలతో పాటు ప్రాధాన్యం కూడా పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులపై మనస్సు నిలుపుతారు. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు తోటి వారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అందరితో జాగ్రత్తగా మెలగడం ఉత్తమం. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులు, బంధువుల సహకారంతో పనులు నెరవేరుతాయి. వాహనం మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. భక్తి పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. గణపతి ధ్యానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆపదలో ఉన్న వారికి సహాయపడతారు. వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ తలపెట్టిన పనులు, వ్యవహారాలన్నీ చాలా వరకు సాఫీగా పూర్తవుతాయి. ఇంట బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మనసులోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కానీ సిబ్బందితో ఇబ్బందులు రావచ్చు. భక్తి భావం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇంట బయట గౌరవాదరణలు లభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటుగా అస్సలు ఉండకూడదు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. కొన్ని పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు మీరు మీ ప్రణాళికల ప్రకారం పనులు పూర్తి చేస్తారు. మీ ప్రణాళికలు అందరికీ నచ్చుతాయి. సిన్సియర్గా పనిచేస్తారు. ఉన్నతాధికారులు సహోద్యోగులను ఇంప్రెస్ చేస్తారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. ఇష్టదేవతా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు వ్యూహ ప్రతివ్యూహాలతో అనుకున్నది సాధిస్తారు. మిమ్మల్ని మోసం చేయాలి అనుకునే వారికి తగిన గుణపాఠం చెబుతారు. ముఖ్యమైన పనులు, కార్యక్రమాలు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తోంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి.
ఉద్యోగులకు తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం, భూముల విషయంలో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కార్య సాఫల్యం ఉన్నప్పటికీ ఖర్చులు పెరగవచ్చు. కళాకారులకు, సాహితీవేత్తలకు ఆదరణ పెరిగినప్పటికీ కోర్టు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు, వృత్తి నిపుణులు పురోగతి చెందుతారు. మ్యాథ్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంది. ఈ రోజు మీరు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ ఉంటుంది. స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాలు ఆనందంగా ఉంటాయి. లలితా చాలీసా పారాయణం చేయండి, మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో మీదే పైచేయి అవుతుంది. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనుల్లో అనాలోచిత నిర్ణయాలు జాప్యానికి కారణం కావచ్చు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. భవిష్యత్తులో ఉపయోగపడగల పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో కొన్ని అనుకోని ప్రయోజనాలు చేకూరుతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల వాతావరణం కొంతవరకు సాఫీగా సాగిపోతుంది. విహారయాత్రలు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం పరిమితంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. కష్టాలను ఎదుర్కొనేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులకు, వ్యాపారులకు మంచి రోజు. సరస్వతీ దేవిని ఆరాధించండి, ప్రార్థించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. పిల్లలకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో మంచి ఉద్యోగం లభించడం కానీ, ఉన్నత విద్యకు అవకాశం లభించడం కానీ జరుగుతుంది. పిల్లల విజయాలు ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం నెలకొంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయి. వృత్తిపరంగా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. గ్రహ సంచారం ప్రకారం కొంత ప్రతికూలత కనిపిస్తోంది. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు కొద్దిగా ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులు కాస్తంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. ఈరోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆలోచించి అడుగు వేస్తే మీ పనులు సులభంగా పూర్తవుతాయి. డబ్బుకు సంబంధించి పెద్ద నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. మీరు పాత విషయం గురించి టెన్షన్ పడతారు. దేని గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది. శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. ఎదుటివారు మిమ్మల్ని కొద్దిగా అపార్థం చేసుకున్నప్పటికీ మీ మాట మంచితనంతో వారిని ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ అంతకు మించి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు ఒక మోస్తరుగా ముందుకు సాగుతాయి. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శ్రమ పెరగవచ్చు. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం అనుకున్న స్థాయిలో ఉంటుంది. అయితే రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో కొన్ని పనుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. సంయమనంతో వ్యవహరిస్తారు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి.
కర్షక కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల నియంత్రణ అవసరం. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే రోజు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగు వేసేందుకు ఇదే మంచి సమయం. ఇతరులు చెప్పింది కూడా పూర్తిగా వినిపించుకోవడం అలవాటు చేసుకోండి. గణపతిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈ రోజంతా చాలా వరకు సంతోషంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడడానికి కొత్త ప్రయత్నాలు చేపడతారు. కొద్దిపాటి శ్రమతో 1-2 ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు. ఉద్యోగులకు తోటి వారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల మూలంగా అలసట, ఖర్చులు ఉండవచ్చు. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. ఏ పనైనా శ్రమ మీద కానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, విద్యల్లో ఉన్నవారు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. డబ్బు జాగ్రత్త. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మీకు గౌరవం, కీర్తి పెరుగుతుంది. వ్యాపారం విస్తరించవచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఆహ్లాదంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రతిరోజు శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు పాత బకాయిలు వసూలవుతాయి. పనిలో బాధ్యత పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అనవసరమైన పనులను వాయిదా వేసుకుంటారు. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం. మీరు ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనుల్లో అనుకోని ఆటంకాలు రావచ్చు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కార్య సాఫల్యం ఉంటుంది. పనులపై మనస్సు నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉత్సాహంతో ఉంటారు. వ్యాపార విస్తరణపై మనస్సు నిలుపుతారు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. ఈరోజు మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. మీ మాటలతో అందరినీ ప్రభావితం చేస్తారు. ఉద్యోగులకు మంచి రోజు. మీకు కొత్త బాధ్యతలు పెరుగుతాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులు, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారంలో సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం కనిపిస్తోంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగవచ్చు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తవుతాయి. చదువులో రాణిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరగవచ్చు. భక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. సాహితీవేత్తలు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు తీరుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయం అందుతుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. మీకు సంబంధించి కొన్ని వ్యతిరేక సంఘటనలు జరుగుతాయి. సమయానికి తగిన నిర్ణయం తీసుకోవడంలో సక్సెస్ అవుతారు. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు మంచి సమయం. పెట్టుబడులు తెలివిగా పెట్టండి. ఎదురైన ప్రతికూలతను అనువుగా మార్చుకునేందుకు ప్రయత్నించండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం గోచరిస్తోంది. కళాకారులకు, సాహితీవేత్తలకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంతృప్తిగా ఉంటారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనస్సు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలను చేస్తారు. ఖర్చులు పెరగవచ్చు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. వాహనం, భూముల కొనుగోలు చేస్తారు. గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. వ్యాపారులు మరింత కష్టపడాలి. ఉద్యోగులు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కష్టపడి పనిచేయడం చాలా కీలకం. కుటుంబంలో కల్లోలంగా ఉంటుంది. ఉద్యోగులు పని విషయంలో రాజీ పడకూడదు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయానికి ఇబ్బందులుండవు. కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. సృజనాత్మక పనుల కారణంగా మీరు సమాజంలో ప్రత్యేకంగా నిలుస్తారు. గౌరవం పెరుగుతుంది. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకున్న విధంగా సాగవు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శుభవార్తలు వింటారు. అనుకున్న విధంగా పనులు నెరవేరుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు అందుతుంది. భూ వ్యవహారాలలో తగాదాలు సమసిపోతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మనస్సు నిలిపి పట్టుదలతో పనులు చేస్తారు. ప్రభుత్వ పనులు, రాజకీయ పనుల్లో ఆలస్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కావలసిన వస్తువులను కొంటారు. మీ బాధ్యతలు మీరు పూర్తి స్థాయిలో నిర్వర్తించగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ మనసులో కోరిక నెరవేరుతుంది. లలితా సహస్రనామాలు పారాయణం చేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. అనుకున్నవేవి ఒక పట్టాన పూర్తి కావు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రతి పనిని ఓపికగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమపడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళవు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. భక్తి పెరుగుతుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులలో పనులు నెరవేరుతాయి. ప్రయాణాలలో అలసట ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ పనులు కలిసి వస్తాయి. ప్రభుత్వ పనులు లాభదాయకంగా ఉంటాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి.
వివాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. పరుష పదాలు ఉపయోగించవద్దు. ఆంజనేయ ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.